ఈరోజు నేను బీరకాయ కర్రీ చేస్తున్నాను. ఆ బీరకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బీరకాయని సన్నగా ముక్కలుగా తరుక్కోవాలి. ఆనియన్స్, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఈ పదార్థాలన్నీ చూపిస్తున్నాను పిక్చర్లో, ఒకసారి చూడండి. ఓకే, చూస్తున్నారు కదా. ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లోన ఆయిల్ వేయండి. చూస్తున్నారు కదా పిక్లో. ఆయిల్ వేసిన తర్వాత దాంట్లో ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొత్తిమీర బాగా వేగనిచ్చిన తర్వాత అవన్నీ కొంచెం కలర్ మారిన తర్వాత టమాటో కూడా వేయాలి. టమోటా కూడా వేసి బాగా అన్నీ కలపాలి. కలిపిన తర్వాత ఒకసారి చూడండి, నేను కుక్కర్లోన ఎలా ఫ్రై అవుతుందో ఒకసారి చూపిస్తాను చూడండి. అలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మీకు ఒక పౌడర్ చూపిస్తున్నాను కదా, ఇది మా రాయలసీమ సైడ్ ఈ పౌడర్ కంపల్సరీ వాడతారు. బీరకాయ, సోరకాయ, కాకరకాయ, వంకాయ ఇలాంటి కర్రీస్లో ఈ పౌడర్ని వాడతారు. ఈ పౌడర్ ఎలా చేయాలంటే పల్లీలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి బాగా వేయించి మిక్సీలో పౌడర్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాం. తర్వాత కుక్కర్లో మనం తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేయాలి. వేసిన తర్వాత దాంట్లో పసుపు, కారం, ఉప్పు, కొంచెం ధనియా పౌడర్, తర్వాత మేము తయారు చేసుకున్న రాయలసీమ పౌడర్ వేసి అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా కలపాలి. కలిపి లాస్ట్లో బాగా కలిపిన తర్వాత కొబ్బరి పొడి కూడా వేయాలి, కోకోనట్ పౌడర్ కూడా వేయాలి. మా రాయలసీమ సైడ్ కోకోనట్ పౌడర్ కంపల్సరీ వేస్తాం. ఇది వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసిన తర్వాత మనకు కర్రీ టైప్ కావాలనుకుంటే మనము 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటాము. మనకు కర్రీ టైప్ అవసరం లేదు అనుకుంటే వాటర్ అవసరం లేదు. మాకు కర్రీ కావాలి కాబట్టి 1 గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ పెట్టాము. ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత బీరకాయ కర్రీ రెడీ అవుతుంది. ఇంతే.